మన గ్రామం సర్పంచ్ పెద్దలు అందరికీ నమస్తే. ఇది యాచారం అనే గ్రామం దాదాపు ఒక 30 ఏళ్ళ నుంచి కొంచెం ఆధార్ వెలుగుతుంది అని అన్నారు మెల్లమెల్ల. అంటే ఇక్కడ ఒక గ్రామం ఉందని కూడా చాలా మందికి తెలియదు. అంటే మీరు ఎంత కష్టాలు పడ్డారు ఇంతకి ఈ మన ఉత్తరాబాద్ పోవాలంటే ఉంటుంది నిలబడి పోయినంత ఇటు కష్టపడుతుండే కదా. ఏమైనా అయినా దొరుకుతాను ఏమైనా అయినదని. ఇప్పుడు మీరు చేసే వ్యవసాయం ఇదంతా కూడా కొంచెం నయం కదా. ఎందుకంటే కరువు కూడా ఎక్కువనే ఉండే. నేను ఏమన్నా అవసరం అయితే అడిగి మీద కూడా పోతుండే మేము ఎకరానికి కదా. పండ్లు గింజలు ఇవి అటు పోతులు అది తెచ్చుకొని అది చెప్పనికి రాలి దానికి చాలా బాగా కష్టపడినారు మీరు. ఈ శరీరం చూస్తేనే కష్టపడ్డ శరీరం వేరే రకం ఉంటుంది. ఉత్త విరిగిన శరీరాలు మా లెక్క ఉంటాయి గాలికి ఎరిగినట్టు. అనేది మీరు మట్టి మనుషులే. మట్టి మనుషులు అంటే అది మంచి మాట. మంచి మాట అంటే నిజంగా మట్టిలకేసి పుట్టిన పుష్పాలు లెక్క అది. సో అంత ఈజీ కాదని సరేనా. మీద మీద బతకడం అంతా చేసేది. కానీ ఈ కనుక కష్టపడి నలుగురిని బతికించేటట్టు మీరు కాపుదానం అన్నారు ఇంతకుముందు మాట. అంతే కాపుదానం అని అంటే మీరు ఏదైతే గ్రామాల నుండి వ్యవసాయం చేస్తారు, ఇంత పండిస్తారు, ఇంత బర్రెనో ఆవు ఏదో పెట్టుకుని ఇంత పాలు ఉంటుంది. సో ఏ పని చేసినా కానీ కాపుదానం అనేది ఒకటి ఉంటుంది అంతే కదా. అంటే గ్రామాల్లో అందరూ రైతులు ఒక రకంగా ఏదో 2 రోజులు కులవృత్తులు చేసినా 3వ రోజు ఇదే పని చేస్తారు. ఏదో పనిలో భూమి ఉన్నా లేకపోతే ఇదే పని కానీ ఇది కాకుండా ఇంకేముంటుంది వేరే పని చేసే రాదు అది ఇదే పని. వారికి ఇంత పని చేసి ఇంత సమాజాన్ని నిలబెడితే దేశాన్ని నిలబెట్టారు మీరు. మరి ఈ గురించి అంటే ఆలోచన రైతుల గురించి ఏదైతే ఆలోచన ఉన్నదో మీ యొక్క ఆత్మాభిమానం గౌరవం అదేమన్నా పెరుగుతుందా సర్దుతుందా రోజు ఇంత. ఇప్పుడు ఎంతకి వ్యవసాయం చేసేయాలని పిల్లలు వస్తుండే చెప్పుకొని కూడా మంచిగా ఉండేది ఎంతకి ఈ జమానం. కానీ ఇవాళ రేపు నిన్న మొన్న పిల్లలు ఉంటారు వ్యవసాయం చేస్తున్నాను చెప్పుకోరు. అది చేస్తలేరు చెప్పుకుంటలేరు. చెప్పుకున్నది తిట్టులే కనిపించి పని. కానీ అన్నిటికంటే ముఖ్యమైన పని అంటే వ్యవసాయమే. గ్రామంలో మీరు చేసే పని అంత పవిత్రమైన పని, అంత అంటే మంచి పని ఇంకేది వదదు. నమ్ము పరబ్రహ్మ అన్నారు. అన్నారు పరబ్రహ్మ అంటే మీరు పరబ్రహ్మని సృష్టిస్తూ ఏది ఒక ఋషి లెక్క కృషి చేసి ఋషుల లెక్క కృషి చేసి ధ్యానం చేసి దాన్ని వధిస్తుంది. ధ్యానం అంటే నిరంతరం ఆలోచన చేస్తే గుర్తుంది. అట్లా పోసుకొని దేవుడా అంటే ధ్యానం కాదు. అంటే ప్రతి క్షణం అందులో ఏం పురుగొడుతుంది, ఏమంటే అనే ఏం చేయాలి, ఎట్లా తీయాలి, ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు ఎండ కొడుతుంది, ఎప్పుడు కాలం అవుతుంది మంచిగా ఎన్నో ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ ఆఖరికి ఇత్తేసిన కాడితే మొదలు పెడితే మళ్ళీ దాన్ని అమ్మే వరకు కూడా మీరు ధ్యానం చేయాలి. మళ్ళీ మంచితనం కనిపించాలి కదా. 20 చెడ్డ కనబడడం మన రేట్లు వచ్చి మన స్థితి చేస్తాం. మరి ఇంత చేసే రైతుకి నిజంగా అమ్మకాశం పోయినప్పుడు మీరు పడ్డ కష్టానికి పైసకి ఇస్తుందా లేకపోతే నీ దయ నాకు అడుగుతుందా? నీ దయ అన్నట్టే ఉంది కదా. అలా ముద్దట పోసి నీకు ఇష్టం వచ్చేద్దే ఇందు కొట్టా తిని లేకపోతే అన్నట్టు వద్ది, లేకపోతే వాపస్ తీసుకొని లేకపోతే ఏమైనా చేసుకో అన్నట్టున్నది. ఇది అయిపోయినా ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉద్యోగులందరూ తాడుకుంటుందా? ఇంత కష్టపడ్డా నేను ఇంత కష్టపడ్డా నాకు ఎంత జీతం ఇస్తావు అని ఎవరైనా అనుకుంటుందా? ఎవరు అడుచుకుంటలేరు. మేము వయసు అరిటు ఇంత కష్టపడి ఇంత చెమట రక్తం అంత దార పోసి రక్తం దార వస్తాం అవునా. తర్వాత ఇంత రిస్క్ తీసుకునే పని ఏది ఉంటుంది గుర్తుపెట్టుకోండి. రిస్క్ అని అంటే మీ చేతిలో ఏది ఉండదు. ఏదో వాతావరణం కూడా మనకి లేదు. మన కార్తీని గీర్తులు లెక్క కింద లేవు. మన కాలేడు ఈ కార్తీకి ఇది చేస్తామని కింద మన లెక్క అంతా స్కీమ్ల కింద. ఎప్పుడు లోన్ చేస్తారు, ఎప్పుడు ఇతరం ఇస్తారు, ఎప్పుడు పట్టిన దగ్గర ఇస్తారు. అదే రోజు మంచి రోజు అయింది. ఇది అందరి దగ్గర ఏది రాసి పలానా టైంకి ఈ విత్తనం. ఎందుకంటే తాత ఇచ్చిన విత్తనానికి విలువ ఉండేది. తాత వెనకటికి దాపెట్టించిన విత్తనాలు అదే కదా, దానికి లెక్క ఉండేది. ఇది ఈ టైం ఏ బిడ్డ నేను పక్కా పడుతుందని లెక్క ఉండేది. ఇప్పుడు వాడేదేమున్నది ఆ స్కీమ్లతోటి ఏదో ఇన్స్కూరు మనం
దాదాపు రైతు పరిస్థితి ఏమైందంటే రాను రాను మనము ప్రభుత్వం ఒక స్కీమ్స్ కానీ మంది మీద ఆధారపడి జీవించే ఒక వ్యక్తుల లెక్క తయారైన అంటే ఆడుకునే సత్యం ప్రతి దానికి ఒక ఊరికి నేను వచ్చా ఎందుకు వచ్చింది ఏ మీనికి వచ్చిండు ఏ మీనికి లేకపోతే సంప్రదాక మన అక్కడ ఉంది అన్నది అతను ఇది అయితే దాదాపు మనకు వచ్చేసి అలవాట్లు నాకు పిచ్చి అలవాట్లు ఎంతకి అడిగేది ఎవరైనా నీకు ఎరువిస్తే నువ్వు రీచ్ నా దగ్గర మస్తు పశువులు ఉన్నాయి నా దగ్గర ఉండేరు అని అంటున్నాను మీ తాతని చేసిన రోజులు వ్యవసాయం మంచిగా ఉండదు భూమి మంచిగా భూమి అయితే తర్వాత ఎన్ని కదా చేసారు ఎన్నడన్నా భూమి మంచిగానే ఉంటాయి కదా నీకు ఇచ్చినప్పుడు ఎట్లుంటే మంచిగా ఉందని చెడ్డగా ఉన్నాడు నీ తాత వచ్చినప్పుడు ఎట్లుంటే మంచిగా ఉండే ఇప్పుడు నువ్వు ఇచ్చేది ఎట్లా పెట్టండి దేశ వ్యక్తి నువ్వు కెమికల్ వేసి మనం దాన్ని పిప్పి వేసి ఇప్పుడు తరాలకి ఏ నీకు భయం అన్నాను శుభ నీకు ఉందా మంచిగా ఉందని చెప్తే ఏ నీకు ఉందా లేదు మరి దేనికే మనం కాదు నేర్చుకోవచ్చు ఎంత మా తాత పూర్వలు అసలు వ్యవసాయం చేయాలి పూర్వపోతుంది నాకు చేసేదని ఎడగొట్టుకుంది నాకు మొత్తం వ్యవసాయం తెలుసు ఈ భూమిలో కూర్చోని నాకు చాలా తెలుసు నా ఈపు తెలుసు నా భూమి తెలుసు నా మట్టి తెలుసు నువ్వు ఓవర్ ఆడుతుంది ఇప్పుడు మీ పరిస్థితి అట్లుందా నువ్వు ఓవర్ అన్నికి లేవు వాళ్ళు చెప్పుడు మాట విని వ్యవసాయం చేస్తాడు చెప్పుడు మాట అంటే బెస్ట్ సైడ్ అమ్మటి అని ఏది కొట్టాక అదే కొట్టాలి అందుకు ఈతనం మంచిది అంటే ఈతనం వేసుకోవాలి ఆ ఈతనాలలో దక్షిణ తరే వేసుకోవాలి తెలుసు కదా మళ్ళీ అడగనికే లేదు ఈ విత్తనం వేస్తే ఖరాబ్ ఉంది అని అంటే దాన్ని పేరు చేంజ్ చేసి మళ్ళీ తిన్నారు అమ్ముతారు ఇతరులని అంటే పోతాం అనేది ముందు అన్ని చోట్ల అవుతుంది రైతుకి అమ్మేటోడు కోట్లు సంపాదించేసి రైతు దగ్గర కొన్నుడు కోట్లు సంపాదించే నష్టం మోరిపోయి మన రైతులైతే మరి ఈ రోజు రైతుల అప్పులపైకి పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతుంది ఇక పెరుగుతుంది ఏ ఎవరు అప్పు ఈరోజు కనీసం రోజుకి 50 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు అప్పుడు మీద పడి చెప్పకనో ఇయ్యాను రేపు గవర్నమెంట్ ఆ లిస్టు రాయడం కూడా బంద్ చేసింది ఇంత మొన్నదాకా రాస్తుండే లిస్టు ఇంతమంది వచ్చిరండి ఇప్పుడు అది లిస్టే బంద్ చేసే ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి ఒక జవాన్ చచ్చిపోతే మనం అల్లాడతాం వీడ కోసం కూడా వాళ్ళు ఏ ఊరు అని కూడా ఆలోచించి మన జవాన్ ఎట్లా చచ్చిండని చెప్పి మనం మీద ఊర్లో కూర్చొని ఆ రోజు ఇది చేస్తాం చేస్తారని లేదా గ్రామాలలో టీవీలలో చర్చలు అన్నీ పెడతాం మరి ఇంతమంది రైతులు చచ్చిపోతే ఏ రోజన్నా జై కిసాన్ అన్నారు కదా జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ కోసం అన్నం తినకుండా 2 రోజుల మీద కూర్చోరు ఎవరు కూర్చుండే సార్ ఇప్పుడు ఒక్క రోజైనా 2 రోజుల మీద కూర్చోరు సార్ ఒక్క రోజైనా అడిగిరా పట్టిగా 60 పేట్ల చచ్చిపోయి ఒక రైతు ఇలా మేము అన్నం తిన్నాం రాయింది కోసం అని చెప్పి అన్నారా హోటల్లో తింటే కూడా టిక్కిస్తారు ఏది అప్పుడు తెచ్చి ముందర పడేసిన దానికే నీకు పైసలు ఏముతాయింది నువ్వు అమ్మకానికి పోతే నీకు ఎన్నడన్నా తరాదు నెక్కుతాను ఒక్కరోజైనా కరెక్ట్ తరాదు ఉంటానని ఒక్కరోజు లేదు ఆడ మళ్ళీ రుచుకుంటాం కొంతమంది వేసుకునేటోళ్ళు ఉంటారు చూసారు కదా అది ఎవరు మనకు పుట్టిన అది వేసుకొని నేను అనొద్దు కానీ ఆ మాటలు అలాగేం సంబంధం వాళ్ళకేం సంబంధం తర్వాత రైతుని అనుమానంతో చూసారు మంచిగా చూసారు ఏ మార్కెట్ పోయినా అనుమానమే కదా దాన్ని పొడుస్తారు దాన్ని కట్ చేస్తారు దాన్ని కింద వేస్తారు సార్ వీరేస్తారు అరే ఇంత కష్టపడ్డారా నాకు ఇచ్చే రేటే తక్కువ వాళ్ళ మీదికే అట్లా చేసి ఇన్సల్ట్ చేస్తున్నారు ఎవరన్నా వ్యవస్థ ఉన్నారా ఒక టీచర్ మీరు పిల్లగాడు 4 పేరు అయితే టీచర్ని అడిగిరని అడన పోయి మాకు ఆచారం బాగాలేదు అనుకో అంటే మరి రైతు కూడా అన్ని చెట్లు మంచిగానే పెరగాలని కోషిష్ చేసిండు కదా ప్రతి చెట్టుకి ఆయన చెట్టు మంచిగా పెరగాల మంచిగా గాయాలని ఆలోచన చేసి అదే ఒకటి పచ్చగాయ ఒకటి ఎర్రగాయ ఒకటి మెత్తగాయ మరి 3 రేట్లు పెడితే మళ్ళీ రైతు మంచిరాడు అని చెప్పి నువ్వు అంచు అవునా అంటే రైతుని ఇన్సెన్సైట్ చేస్తారు కళ్ళ ముందట ఇంకెవ్వరినన్నా అట్లా చేస్తారో చేసుకోవచ్చు పిల్లల సైడ్ అయితే టీచర్ జీతం తగ్గాల అన్నారు ఆయన లేకపోతే వాళ్ళు వచ్చి ఆడుకుంటున్నారు సార్ దగ్గర ఏ టీచర్ అన్న వచ్చి ఈ దయ ఎంత ఇస్తారో ఇవ్వండి మీ సార్ పిల్లలకు చదువు చెప్పినా అని అంటుందా చదువు జీతం 3 ఒక్క పిల్లగానికి 6,000 ముడుతుంది నెలకు ఒక్క పిల్లగాన్ని 6,000 టీచర్ ముడుతుంది అంటే ఒక పిల్లగాన్ని ఆ స్కూల్లో నువ్వు వేయాలంటే గవర్నమెంట్ స్కూల్లో నువ్వు 6,000 నెలకు కట్టాలి నువ్వే ఇచ్చేది ఉంటే ఒకవేళ పైసలు ఇస్తే ఎందుకంటే 1,00,000 ఇస్తారు భక్తులు భార్య ఇప్పుడు కూడా గ్రామం పేరు కూడా 30-40 మంది భక్తులు అయినా మొన్న జీతాలు ఇచ్చేది
ఎవరు ఏం లేరు. పెన్షన్ ఇచ్చి రా కూడా బతులు ఉండని అలా బీఆర్ఏ పెన్షన్ అది అధికారం. దాని గురించి ఇది కాదు. పిల్లలకు తిండి పెడితే 6,000 దాకా ఖర్చు పెడితే అది కూడా ఓకే. మరి పనిచేసే రైతుకి ఏమి ఇచ్చి అప్పులు తప్పితే అసలే అది పనిచేసే వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి వీలైతే రైతులకు కూడా ఇంత జీతం ఇస్తే పని అయిపోతుంది కదా. అప్పుడు అడగను కదా మనకు కూడా, మన వాళ్ళ తప్పేముండదు. ఇప్పుడు అట్లా ఇస్తే అప్పుడు టమాటాలు కిలో రూపాయలు కొన్నా తప్పు లేదు. ఈసారి నేను వీడియో పెట్టొద్దాను ఎందుకు ఈ సీసా 20 రూపాయలకు లీటర్ లెక్కన అయింది. వర్షాకాలం అదే రేటు, చలికాలం అదే రేటు, ఎండాకాలం అదే రేటు. ఎవడన్నా బటన్ దుకాణం వాడన్నా ఆచడానికి డిస్కౌంట్ ఇస్తాడు. ఎన్నడన్నా ఇలా 10% ఎక్కువ మీరు నీళ్ళు. మరి వీళ్ళని ఎందుకు పడదు? ఈ టమాటాలు పండిస్తావు కిలో రూపాయి కొనబుద్ది అయింది. మరి అదే లీటరు నీళ్ళు నీకు 20 రూపాయల కొంటుంటే మరి ఎందుకు ఎవరు అడగరు? ఏ నాయకులు అడగరు? ఎవరైనా అడిగారు ఇంతవరకు? అడగాలా లేదా? మీరేమంటారు? మినిమం నీళ్ళ గురించి అయితే అడగాలి కదా. నీళ్ళు 20 రూపాయలు తింటాయా అవ్వా అని అన్నా లేదా? ఎవరన్నా అన్నారా అట్లా? ఎవరు ముందర పెట్టుకొని వీటికి ఎందుకు? మళ్ళీ మన రేట్లు ఏమన్నా పెరిగితే మెడల్ వేసుకొని తిరుగుతారు. అదే మెడల్ గుచ్చుకోయి మన తగ్గినప్పుడు గుచ్చుకొని ఒకరు అన్నది ఇయ్యరా. సామాన్యుని బతకాలని అన్నారు. ఈ సామాన్యుడు సారా మీరు అసామాన్యులు, అది గొప్పది. అలా తెలియదు. మీరు అసామాన్యులు అయినా బతుకుతురు, అది గొప్ప విషయం. ఇంత చీడ పెంచుకున్నా, ఇంత మనను స్టిట్యూషన్ ఒక్కినా, ఎంత పైసలు లేకుండా మనకు అప్పుల పాలు చేసినా, ఇంత మనం రైతులు ఎక్కువ ఆట బోరు మొగ రైతులు ఏడవరు. కళ్ళన్న నీళ్ళు ఆతే అప్పుల పట్టితోటి మళ్ళా సావుకారు దగ్గర పట్టి చేసుకోవటం వస్తే స్టేట్ దగ్గర ఇంకా అప్పుల చిన్న పైసలు కట్టి మళ్ళీ అప్పు చేసి ఇంటికి ఏదో వర్షం వస్తూ ఉన్నారు. మళ్ళీ అప్పు చేసింది అదే స్టేట్ దగ్గర. అవునా కదా? చరిత్రలో ఇంతకంటే ఘోరం ఏమన్నా ఉంటుందా? సమాజాన్ని నిలబెట్టేద్దాం. సమాజం అంటే ఇంతమంది మన మీద బతుకుతారు. మన మీద వాళ్ళు బతుకుతారు కదా, వాళ్ళ మీద మనం బతుకుతాం. మన మీద బతుకుతారు. మన మీద బతికేటందుకు ఏంటి ఉంటే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ వస్తే కూర్చోబెడుతుందా మేమన్నీ? ఎందుకు కూర్చోబెట్ట? ఎప్పుడు బ్యాక్ పోతే బ్రోకర్ని కూర్చోబెడుతున్నారు, మిమ్మల్ని కూర్చోబెడుతారు. లోన్ నుంచి బ్రోకర్ని కూర్చోబెడుతారు. కనీసం బ్యాస్టర్లు ఎవరితో రైతుల కోసం వస్తుంది. కూర్చోబెట్టాలి, మాట్లాడాలి. కనీసం నీకేం కావాలని ఎందుకు వచ్చుకోవు, ఏ పని తెచ్చుకో అని మాట్లాడాలి. నువ్వు ఇయ్యకుండా ఇదేసి ఇయ్యాలి. అదే నువ్వు మా ఊరికి వస్తే కూర్చోబెడుతుండే, నీకు ఇస్తలే, పెడతలే, తినమంటలే, సాయిదా మాటలే, బిస్కెట్ తీసి మాటలే. మీరు మర్యాద ఇస్తుందా? మరి మీరు మర్యాద ఇచ్చినాడు అలా ఆ మాత్రం మర్యాద ఉండాలని లేదా? ఎంత మంచి వాడిని పంచ తీసి మనం ఇంతం చేతుల వాళ్ళకు మంచిగా దాన్ని ప్రతి ఒక్క దాన్ని పాడిపోయింది. దాన్ని అన్ని పొతం తీసి నీట్గా మంచిగా చేసి ఏమైనా చెడు ఉంటే కూడా పక్కన పడేసి మనదైనా కానీ నీట్గా చేసి మనం సమాజానికి వేస్తున్నామా? వేపడం అంటే చేయడం అలా వినబెడుతున్నామా లేదా? మరి ఆ మర్యాద మనకు ఉండాలి. ఎప్పుడైనా హైదరాబాద్ పోతావు, బస్తాల మీద వండిపోతావు, ఏమన్నా మనకు మంచి వెహికల్ ఉండి కూర్చోవాలని ఉన్నదా? ఏమన్నా అట్లేం వ్యవస్థ లేదు కదా. మరి ఆడికి పోయినాక కూడా ఆ రాత్రి బగండి నిద్ర లేకుండా ఉంటారు. వెనకకి మధ్యరాత్రి సరైన ఇష్టం కూడా మొత్తం ఊళ్ళో కొట్టి వస్త్రం పొలాల కొట్టి తిరిగారు. ఏదో పాము పువ్వు ఏది ఉన్నదని వ్యవసాయం అట్లా చేసారు. ఒక 20-30 ఏళ్ళ క్రితం రాత్రిస్తుండే మధ్యరాత్రి. ఎవరైనా మధ్యరాత్రి పని చేస్తూ అక్కడ ఇట్లా పని చేసి నువ్వు వస్తారా? నువ్వు హోటల్ ఓపెన్ చేయి మధ్యరాత్రి, పోలీసులు వచ్చి రాయిస్తారు పొడుస్తారు. మరి రైతులు 24 గంటలు పని చేస్తుంటే మధ్యరాత్రి కూడా నిద్రపోకుండా పని చేస్తే మరి ఇప్పుడు కూడా మార్దిపోవడానికి మీ నిద్రపోకుండా పోతాడు. అరే ఇంత కష్టపడి వచ్చిందని చెప్పి మరి గిడ స్నానం చేయండి, గిడ ఇంత తినుండి 5 రూపాయలు ఫుల్ న్యూస్ పెడతారు. మనకు పెడతారా ఊర్లోనే? అంటే హైదరాబాద్ ఉన్న ఆటో డ్రైవరే గొప్పడా మనకు కాదా? మనకేదో ఫుల్ న్యూస్ పెడతారు తెచ్చి వీళ్ళు చేసి పనులు కదా. వాళ్ళ ఊర్లలో పని చేస్తారు కదా, వ్యవసాయంలో కూడా ఫుల్ పని చేస్తారు. అలా కూడా పెట్టామని లేదా? అంటే సమాజంకి ఏమైందని అంటే ఎట్లా చూసాం కానీ ఒక రైతు అనేది లేదా గ్రామాల్లో మన ప్రజలు కానీ వీళ్ళందరూ కలిసి ఏదైతే ఆత్మాభిమానం గౌరవం ఉందో రోజంతా వయసిపోతుంది. ఉన్నమాట చెప్పనీకే. అవునా కదా? పిల్లలు చూడడానికి పోతే కూడా ఎన్ని కోట్లు ఆస్తే 8 లక్షలు ఆస్తానని అని నరబాలో రాటున్నది. ఇట్లా ఏవో పేర్లు పెట్టి టెండ్ అవుతున్నాయి కానీ నిజంగా పెట్టి ఆయన వ్యవసాయం చేస్తాడని ఇస్తలేరు. ఇది అమ్ముకుంటే కూడా బిల్ల వస్తుంది అన్నట్టు ఇస్తుంది. అవునా కదా? రాడికే వస్తుంది అంటే అవునదా? అందుకే ఇక అవన్నీ పక్కన పెట్టి
వాళ్ళు వదిలేది. మన మీద వాళ్ళు బతుకుతారు, గుర్తుపెట్టుకోండి. మన దయ మీద వాళ్ళు బతుకుతారు, మన కష్టం మీద వాళ్ళు బతుకుతారు, మన చెమట మీద వాళ్ళు బతుకుతారు, మన రక్తం మీద వాళ్ళు బతుకుతారు. అవునదా? మనం ఇస్తే బతుకుతారు. నేను ఇచ్చే చెయ్యి, అడుకునే చెయ్యి కాదు. ఒకవేళ మాకు ఏమైనా ఇచ్చినా అధికారంగా ఇస్తారు. ఇంకేదంటే ఇంటికి వేసి వాడేయాలి. ఆధార్ కార్డు ఉండే, అడ్రస్ ఉండే, మమ్మల్ని లైన్లో తిరగబెట్టి వస్తుంది. అవునా కదా? లైన్లో తినబెట్టిన తమాషా అంటే రికమెండేషన్ ఇవ్వాలి. నా రూల్ రాదు కదా. మాకు ఎత్తుందో మీకు తెలుసు. సపోర్ట్కి ఇంటికి పంపడం ఫస్ట్ చేయండి. ఇది మర్యాద. అవునదా? సో అట్లా అందరు ఆలోచన చేసి మనం చేయాల్సి. రెండో మాట ఏంటంటే, సరే వాళ్ళని వదిలేసేయండి. వాళ్ళని మనిషి అంటే వాళ్ళకి అవుతుంది రాత్రితో పునాది ఉంటుంది. ఆ గుణాన్ని లేనప్పుడు మనం ఏం చేయలేం. అవునదా? ఎందుకంటే 2,65,000 కోట్ల అప్పు రైతుల సైకిల్ సంవత్సరానికి. సైకిల్ మొత్తం ఎంత టైస్తుందో తెలుసా? అన్నంలో ఎంత చీప్ ఉందంటే అన్ని పెరుగుతున్నాయి రేట్లు, కానీ ఆహారం రేట్లు కిందిపోతుంది. అది వచ్చి అందుకు 2,60,000 కోట్లు అప్పు రైతుల మీద అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి. మంచి భారతదేశంలో మొదనే వచ్చింది ప్రాడక్ట్కి. అంటే రైతులు అప్పు చేసుకుంటూ మళ్ళీ మేపుతారు. ఇంతకంటే ఏమన్నా ఉందా? ఏం లేదు. అప్పు చేసుకుంటా, మీదికి వేసుకుంటారు. అంటే పొలాన్ని అమ్ముతారు, లేకపోతే ఇంకేమైనా చేస్తారు, లేకపోతే ముందు చేసుకుంటారు, లేకపోతే మీరే పోతారు. అంటే మీ ఆరోగ్యం పోతుంది, మీరు పోతారు. ఈ జీతం గడువుడు కూడా మీరు చేసే వ్యవసాయంలో పెస్టిసైడ్లు అది కొట్టి ఏమైనా కష్టం నారు సూదులు ఇప్పించుకొని వస్తుంది. అవునా కదా? ఏదో సూదులు ఇప్పించుకొని మందులు వేసుకొని ఏదో వాటికి తిరుగుతున్నారు. నిజంగా కూడా మీరు ఉన్నట్టు ఎక్కడుకున్నట్టు లేదు. పోయినామని వచ్చిన లైట్స్ ఈవెన్ నిజంగా నాగలు కొట్టేటప్పుడు లేరు. ట్రాక్టర్లు వచ్చి కొడుతున్నాయి కాబట్టి ఆడుతుంది పాయి. ఒక ఆట పొలానికి మోటార్ సైకిల్ మీద పోతారు. ఏం శాతం ఊర్లలో కూడా బీపీ షుగర్ ఎక్కి రోడ్ల ఫోన్ పెరుగుతారు పొద్దుగాలి. అవునా కదా? అది ఎట్లా తగ్గానని చెప్పి అటు తిరుగుతున్నారు లేదా పిచ్చిగా. సో అందుకే ఒక ఆలోచన ఏంటంటే, ఇక ఇదంతా కాదు, సమాజాన్ని వదిలేయండి. వాళ్ళకు లెక్క లేదు, పద్ధతి లేదు, ఏం లేదు. 60% దాకా మనమే ఉన్నాం గ్రామాలలో. 60% మందిని పట్టించుకోలేదు. 70% ఉన్నప్పుడు అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు 60 ఉన్నా అస్సలు పట్టించుకోరు. రేపు పొద్దున మనం 30-40% అవుతాం. మిగతా వాళ్ళంతా 70 అవుతారు. 60 ఏం పట్టించుకుంటారు? మెజారిటీ ఉంటేనే పట్టించుకోలేదు. హైదరాబాద్ పోతే మీ పేరు చెప్పుకొని ఒక జాబ్ ఉన్నదా? జై కిసాన్ అని చెప్పుకొని ఒక జాబ్ ఉందా? జై జవాన్కో జాబ్ ఇంటి కాదు. పేరు ఎడుకున్నా ఉంటే కనబడుతుంది. 26 జనవరికి జులుసు తీస్తారు. జై జవాన్ జై కిసాన్ అన్నప్పుడు సగం మంది సైనికులు తూటాతో దేశం నడవది, కడుపుతో కూడా నడుస్తుంది. మంచి తినాలని లేదా? మరి తినాలంటే ఆకలి అవుతుందని లేదా? ఈ ఆహార భద్రత లేనిది దేశ భద్రత ముఖ్యం కాదు. ఆహార భద్రత ముఖ్యం. ఆహార భద్రత మీరు ఇస్తున్నారు అంటే జవాన్లు ఎంతనో అంతకంటే గొప్ప మీరు. వాళ్ళు కొంతమంది లక్షల మంది, కోట్ల మంది పనిచేస్తారు. అవునదా? మొత్తం దేశాని కోసం, మొత్తం సమాజానికి. మనుషులే కాదు, 4 పిట్టలు తింటే, 4 ఎంతలు తింటే, 4 పశువులు తింటే ఎన్నో బతుకుతున్నాయి జీవరాశి. అవునదా? ఒక రైతు ఆధారంగా. మరి దానికి ఉనికి కారణమైన ఈ రైతుకి ఒక పట్టణానికి పోతే పలానా జాగా బాధని చెప్పుకోనికే మనం ఉన్నారు. ఏంది? ఒక్క జాగానన్నా చెప్పుకోండి, ఈ జాగా పోతే ఇగో అది రైతులదని చెప్పుకోనికి ఉందా? లేదా ఒక్క చిన్నమ్మని ఉందా? పోనీ చిన్నమ్మ అంటే ఒక బొమ్మ, ఏదో ఒకటి రైతుకు సంబంధించిన బొమ్మ. లేదా పోనీ మీరు నిజంగా దుఃఖం అయితే ఒక విగ్రహాన్ని పట్టుకొని ఏడవాలి. ఏ విగ్రహాన్ని పట్టుకొని ఏడుస్తారో అని చెప్పుకోండి. పలానా విగ్రహం పట్టుకొని ఏడుస్తా. అన్ని విగ్రహాలు ఉన్నాయి మస్తు మన దగ్గర. గాలిని పట్టుకొని ఏడుస్తే నా బాధ తీరుతా అని చెప్పుకోండి. యాదీలో విగ్రహం అనే చెప్పుకోండి. ఉన్నదా చెట్టు లేదు అంటే మన ఉనికికి ఏదైతే ఒక రైతు అనే ఉనికి ఉన్నదో ఆ ఉనికికి ఏ సంబంధం లేకుండా మనం అన్నీ ఓడగొట్టుకొని, అన్ని సమాజంలో పేరు, ఊరు, ఇజ్జత్ అన్నీ ఓడగొట్టుకొని ఎందుకు ఇట్లా జీవించాలి? మనం బానిసలు, మా రైతులు బానిసలు ఎప్పుడు ఎవరు బానిసలు? ఎందుకు బానిసలు? ఎవరికి ఎందుకు దాదాలి? మనకు ఆ మాత్రం మర్యాద అయినప్పుడు ఎందుకు దాతాలి? ఇప్పుడు మీ పిల్లగాడు రేపు పొద్దున అన్ని తిండి పెడతారు, అన్నీ చేస్తారు మంచిగా. ఆడు మాట తక్కువ లేదు, కనీసం మర్యాద తక్కువ లేదు, తిస్తారు. అదే నిరాన్ని. మరి సమాజం కూడా మనం లేదు బతికినప్పుడు సమాజానికి కూడా ఆ మాత్రం బాధ్యత ఉంటుందా లేదా? బిస్కెట్ ప్యాకెట్ మీద రాసి రైనాడు అన్న రైతుకు ధన్యవాదం సరే భూతల్లి ఆధారంగా మనం జీవిస్తున్నాం. మరి భూమికి కూడా ధన్యవాదాలు అని రాయాలి లేదా? ఎందుకు రాయరు? మరి సిగరెట్ ప్యాకెట్ మీద రాస్తారు ఇంత తాగొద్దని. మరి మంచి పని చేసినప్పుడు ఎవరైనా నమస్తే చెప్పి ధన్యవాదాలు రాస్తారా లేదా? మరి ఒక్క పదం రాస్తే అతను హామీస్ ఎందుకు నాకు అర్థం కాదు. కంపెనీలు తయారవుతున్నాయా? కింద అడ్రస్ రాసుకుంటారు, పలానా
ఇది ఇండస్ట్రియల్ ఏరియాలో తయారని చెప్పి 4 లైన్లు రాసుకుంటారు. ఒక పాల ప్యాకెట్ మీద ఏదో వాళ్ళు తయారు చేసినట్టు ఇంట్లో తయారు చేసినట్టు రాసుకుంటారు. అందుకే నిన్న మొన్న స్కూల్లో పోయే పిల్లగాళ్ళు ఊర్లో తేజ్ పాలు వచ్చినాయి అనుకుంటలేరు, ఆ కంపెనీలో తయారు చేసి పంపిస్తున్నారు అనుకోరు. ఉన్నమాట మర్చిపోయి ఒక బర్రె ఉంటుంది, దాన్ని గట్టేస్తారు, దానికి నీళ్ళు, దానికి స్నానము, దానికి అన్ని మసాలావు పెండ కాసి అంతా చేస్తే ఇంత పాలు వస్తాయి. అంత ఇది కాదు, పిండాలి దాన్ని కూర్చొని కాళ్ళ మీద కూర్చొని పిండాలి. అసలు ఇది అవుతుందా ఏంటి? కాళ్ళ మీద జరిగితే కూర్చుంటే అడ్డం పడుతుంది. అవునా కదా? దాంట్లో వినడం అంటే ఎంత టైం పడుతుంది? ఎంతసేపు కూర్చోవాలి అట్లా మనిషి నడుతుంది దిడుకుందా అంగా ఉంది, అంత అర్థం అవుతుందా ఏంటి? ఈ నీళ్ళ లెక్క అవుతా రోజులో పోసి 20 రూపాయలకు అమ్ముకోనికి పెద్ద మనిషిని వీళ్ళ మీద ఎవరు అడుగుతారు? మనం అంత కష్టపడినా కూడా మళ్ళీ మనకు పడతారు. మన నిజంగా పాలు అమ్ముకోతే ఏ గుజరాత్ నుంచి ఒక ట్రాక్టర్ వస్తుంది, మన పాల రేటు పడిపోతుంది. అవుతుందా లేదా? మీరు ఎంత కష్టపడి టమాటాలు అమ్మనీకి పోతే మన ఏ కర్ణాటక ట్రాక్ వస్తుంది, అదే ఒక గంటలో మళ్ళీ డౌన్ చేసి ఇంటికి పోయాను ఆయన నేను చేస్తా అని చెప్పి పంపుతాం. ఇది సమాజం అంటే ఎటు తిరిగి ఒక రైతుని కిందికి ఆంధ్రదొక్కాలి అన్ని రకాలుగా అలా ఆంధ్రదొక్కి పడేయాలనేది ఎందుకుందో సమాజం. ఇంత అన్యాయం. హోటల్లో తింటే కూడా మనం పైసలు ఇస్తారు తెచ్చి ముందడు పెడతాం. మరి మన రైతులకు ఏమి ఇస్తుంది? కొత్తిమీర కట్టర్ 2 అమ్మ పోతే 3వ గుద్దుకుంటారు. మీరు ఎప్పుడన్నా రైతు బజారు పోయి మీరే అమ్మనికే కూర్చున్నారు అనుకో, ఆ కొనేటోళ్ళు అది ఎట్లుంటుంది మాట. కొనుడు తక్కువ తీసుకుడు ఎక్కువ ఉంటుంది, కొనుడు తక్కువ కిచ్చుడు ఎక్కువ ఉంటుంది, తోడుదని తీసుడు ఎక్కువ ఉంటుంది, కొనుడు తక్కువ. అవునా కాదు? ఇవన్నీ కొత్త నేర్చిరు. కరెక్టేనా? అదేమన్నా నువ్వు పొరపోతే అప్పుడు దాకా ఇవన్నీ గిచ్చుడు పొట్టుడు ఇవన్నీ అంతా వేస్తుంది కదా. అయినా కానీ ఆ కథనాన్ని చేస్తారు. మన దగ్గరనే అది వస్తుంది అదను. ఎందుకంటే సమాజంలో ఒక మాట ఏముందంటే, ఇప్పుడు సూపర్ మార్కెట్కి కథలు చేయరు. సప్పుడాగా ప్లాస్టిక్ దాంట్లో వేసి పెడతారు, సప్పుడుదాకా కొనుక్కొస్తారు, ఎంత రేటు ఉందో అంత ఆర్డర్ అంటే. ఇది ఏంటంటే ముందే అధికారం చెల్లించాలని మన మీద అధికారాన్ని చూపెట్టుకోనికి, ఇది మనకంటే చిన్నోళ్ళు అని చెప్పడానికి, ఇంకా దబాయించడానికి అతతంగా చేస్తారు. గుర్తుపెట్టుకోండి మంచిగా. మా కట్టీలు తక్కువలు అనడానికి, దాని అధికారం చూపెట్టుకోవడానికి, ఇంకా చిన్న చూపు చూపెట్టడానికి కొత్త కథలు ఉన్నమాట. అది సూపర్ మార్కెట్లలో చేయరు, పెద్ద షాపులలో పనులు చేయరు. ఆడ ఎంత ఉందో అంత పైసలు ఇస్తారు, అప్పుడు దాకా తీసుకొని వస్తారు. ఓన్లీ మన దగ్గర ఇవన్నీ చేస్తారు. అవునా కాదు? ఇప్పుడు బంగారు షాప్ పోతే ఇవన్నీ చేస్తారా? చేసి ఆకురేకి ఇస్తావా ఏంటి? బంగారం కాదు అవన్నీ చేయరు కాదు. చేసి ఎంతంటే అంత ముందర పడేది, అప్పుడు చూడాలి, ఈ కొన్ని పోతే కావాలి అది చెప్పిన కథలకు. అవునా కాదు? అట్లా మనకైతే ఉంటాయో మన అమ్ముకోనికే. అందుకే ఇప్పుడు ఒక ఆలోచన ఏంటంటే, సరే మన రైతులని ప్రాబ్లం మనకున్నది, మన కష్టాలు మనకున్నాయి, అవన్నీ పక్కన పెడదాం, మన బాధ మనకున్నది, అవన్నీ దిగమింపుకుందాము. కానీ మన ఆత్మాభిమానం మనం గౌరవం చేసుకోవడానికి ఏం చేయాలనే ఒక ఆలోచన. ఇది ఆలోచన మాత్రమే. ఈ ఆలోచనలు ఏంటంటే, ఫస్ట్ మనకు ఆధారమైనది భూతాయి. అవునా కాదు? నవగ్రహాలను కూడా మొక్కుతున్నాం. ఆ గ్రహం పేడుతో చూపెట్టి మాకే కూడా కనబడదు, నీకు కనబడుతుంది మనకి. అది ఏదో ఉన్నది అంటే పుట్టిన మీద ఆయనకి ఏమో చేస్తుందంట. అవునా కదా? నక్షత్రాలు వేసుకుంటారు కదా మొత్తం. కానీ మరి భూతాన్ని నీ కాళ్ళ కిందనే ఉండే పొద్దుగాలు వేసి, భూమి అంటే నీరు, మట్టి, గాలి అన్నీ కలిపి కదా, నక్షత్రాలు అన్నీ కలిపితే భూమి. మరి అది నీ మీద ప్రభావం ఉంటుందని ఇట్లా. మరి అతన్ని మరిసి అన్నిటి మొక్తి, బాబాలను కూడా మొక్తి, మొత్తం దేవుళ్ళని మొక్కు. కానీ వాళ్ళకు కూడా అడ్డ భూమి కదా. భూమి వాళ్ళు మనుషులు లేకపోతే నన్ను పోయి బతారా? అరే మనిషి పుట్టనీకే ఉన్నదే భూమి. ఈ భూమిని కూడా మనుషులు యాచేస్తుంటావు. కాబట్టి పొద్దుగా లేచి ఇంత భూతాలని మొక్కాలి, ఇంత పాట తీసినప్పుడు ఇంత అమ్మ తల్లిని చల్లకుండా మేము చల్లగుంటామని ఇంత అల్లు ముందట పెట్టాను. ఏదో ఒక ఆలోచన పెట్టడం, పెట్టుడు ఏదో ఒకటి చేయాలి కదా. అవుతుందా అట్లా? ఈవెన్ అల్లు దాటోళ్ళు చేస్తారా లేదా? సో అవి ఇంత పూరిని గీరిని చేసేవి కూడా ఒకటి వేస్తారు పక్క. అట్లే మన టెన్షన్స్ ఉండే చేస్తుకి కానీ ఇప్పుడు దాదాపు అవి మనకు తగ్గిపోయినాయి ఓవరాల్గా. అది ఒక ఆలోచన పూతాన్ని కూడా మనము గౌరవించాలి అనేది ఆలోచన తగ్గింది కదా. అట్లనే ఇప్పుడు మన తాతను ఉంటారు కదా. ఇప్పుడు మీ తాత పేరు చెప్పలే, మీ తాత పేరు చెప్పకుమార, వాళ్ళ నాయన పేరు ఏముంటే, మీ తాత వాళ్ళ నాయన పేరు ఏముంటే, మీ తాత వాళ్ళ నాయన పేరు. ఇప్పుడు పిల్లలందరినీ పోతే కూడా 4 తరాలు చూడాలి అంటారు కదా. మరి 2 తరాలే మనకు కష్టమే. మీరని కాదు, మీ దోస్తులంతా ఒకటే, మీకంటే చిన్న ఏజ్ వాళ్ళు కూడా అంతే.
ముత్తాత పేరు పెడితే నాకు తెలియదు అంటారు, కానీ ఓటర్ లిస్ట్ చదవమంటే మొత్తం చదువుతారు. పెళ్లి పత్రిక రాసి ఏ దూరం ఉన్నది ఏదో ఇంటి పేరు ఉంటుందో కూడా మొన్న ఏదో కలిసి నమస్తే ఆడిన వాళ్ళు కూడా పేరు గుర్తుంటారు. అవునా కదా? అందరి పేర్లు గుర్తుండే 4 తాతలు నీకు ఊ ఇచ్చే, ఇన్ని ఇచ్చే, ఇంత జాగ్రత్త ఇచ్చే, ఇంత అడ్రస్ ఇచ్చే, ఇంత డిఎన్ఏ అంటారు. మన అంటే మన తాత ముత్తాతల మీద వచ్చింది మన శరీరం ఇచ్చే కదా ఈ ఏరియాలో బతకడానికి. ఊరికే బతుకాం, ఇంత ఎంటర్ కొట్టా కూడా బతుకుతున్నామంటే ఆడికింత వచ్చింది. అది గట్టిగా ఉంది కాబట్టి మనం గట్టిగా ఉన్నాం. విత్తనం ఎంత గట్టిగా ఉంది కాబట్టి మనం గట్టిగా ఉన్నాం కదా. మరి ఇంత ఇచ్చిన వాళ్ళను అలా మరిస్తాయి ఎందుకు అంటే ఎవరో గౌరవం మనకి ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు నేను అందుకే ఫస్ట్ ఆలోచన ఏమంటున్నా అంటే మనకు మూలమైన మన పూర్తిని మనం గౌరవించుకోవాలి. తప్పేముంది లేదు. మన తాతను కూడా మనం గౌరవించుకోవాలి. పెద్ద అయిన ఒక్కడే కాదు, ఇది ఉన్నోళ్ళకి సగం మంది నాకు తెలుసు. దాదాపు ఎవరు కూడా ముత్తాత మీరు అడితే అది వెళ్ళదు అంటారు. అవునా? ఇప్పటికైనా ఎట్లా కానీ ఎవరో ఎక్కడికి బతికిన ఒకరిద్దరు ఉంటే ఏ నుంచి అన్నది ఉంచుతారండి. ఆ లిస్టు 5 తాతల్ని గొంతు పెట్టుకుంటే మహాత్ములను ఉన్నామంట. లేకపోతే మేము పుణ్యపిల్లల అల్టర్నేట్ పేరు పెట్టుకుర్రు అనుకో, తాత పేరు మనమడి పేరు అట్లా పెట్టుకుంటూ పోతే కూడా ఇక్కడ పోతుంది -. అది కూడా మనిషి నినమోన పుట్టినలో సినిమా యాక్టర్ల పేరు అలా వంశం మనకు. రేపు పొద్దున ఎవడరా అంటే ఇద్దరు పిల్లలు పుట్టినాక ఆ వంశం అంతా సినిమా యాక్టర్లు అంటారు. అది హీరోలా, సినిమా యాక్టర్ హీరోలా. మనం హీరోలము మట్టితో పని చేసేటోళ్ళము, రిస్క్ తీసుకుంటాం. మనం ఇంతకంటే రిస్క్ ఏంటి? ఆ తండ్రితో కూడా దాండేగిరి ఆ ఇజ్జత్ తక్కువ. అసలైన పని ఇది. కాపుతానం అన్నారు. కాపుతానం అనేది హయ్యెస్ట్. అవునా కదా? మట్టిలో నుంచి ఒకటి పదార్థం తీస్తున్నాం, అది జీవించే పదార్థం. అది లేచి ఎవరు జీవించారు. అవునా కదా? అంత మంచి పని చేస్తున్నారు. మనం రియల్ హీరోలం కదా. ఇతరులు ఏం చేస్తారు? ఉత్తానే నాటకాలు, ఉత్తానే సోచులు అవన్నీ అట్లాంటివి అంతే కదా. సో అట్లాదంటే పని చేస్తున్నప్పుడు మరి మన తాతలు ముత్తాతల్ని మనం గుంటు పెట్టుకోవాలి, వాళ్ళని గౌరవించాలి అనేది ఒకటి చిన్న ఆలోచన. తప్పలేదు కదా. ఇంకోటి మూడేది ఏంటంటే మన జీవ వైవిధ్యం. సూచమ పిక్సా ఇవన్నీ ఉంటాయి కదా, పుట్ట అన్నీ కూడా. ఆ తర్వాత రాయి రప్ప ఏవైతుండే మన చుట్టుముట్టు ఇవన్నీ కూడా మన ఉనికికి కారణం. మన ఉనికికి 3 కారణాలు. ఒకటి భూతాన్ని, ఒకటి మన తాత ముత్తాతలు, 3వది మన జీవ వైవిధ్యము ఇంక్లూడింగ్ మన రాయి రప్ప అన్ని కానీ. అన్నది అది ఏదైతే ఉంటామో లేం కదా. సో వాటిని కూడా గౌరవించాలి. ఇలా గౌరవిస్తున్నా. ఇప్పుడు హరితారం అని పెడతారు, పిచ్చి చెట్లే సగం పెడుతుంది ఉన్నమాట. ఒక్క చెట్టు అయినా ఇప్పుడు మీ పిల్లల దగ్గర అవుతారు, అది నడుచుకుంటూ పోతే అరే మా ముత్తాతకు మస్తు తెలివి ఉండదురా, మా తాతకి ఏందో తెలియలేదురా నాయన అనుకుంటూ. ఎందుకంటే ఆయన అట్లీస్ట్ ఒక కాయ తినేటట్టు ఉందండి. మర్రి చెట్టు పెట్టినా కానీ ఒక కాయ తినొచ్చు. అవునదా? ఏ చెట్టు పెట్టినా ఏదో కాయ పంట ఉంటుంది. మనం పెట్టి చేసి ఈ వాస్తవనేమో ఉల్టా ఉన్నారు. అనుకోసి చెట్లు ఇంటి ముందర పెట్టొద్దు అంటారు, పనికిరాని చెట్లు వేస్తే మంచిది అంటారు. అవి పనికిరాని పెట్టని చేసి పనికిరాలో మనం చేస్తాం. మీరు వ్యవసాయం ఎప్పుడన్నా వేసిర్రా చేసి పెట్టిరా ఉల్టా ఉంటారు వాస్తవం. ఎప్పుడు చెట్టు పెట్టు, జామ చెట్టు పెట్టు, యాప్ చెట్టు పెట్టు ఉండదు, తీసేయి. అరే అయినా నేను అవే తిని మరి హైదరాబాద్లో పెట్టిన చెట్లే తిను మరి, అవి వాస్తు పర్ఫెక్ట్. అవి మధ్యలో మనకి ఎట్లయినా పనికి రాదు. హైదరాబాద్లో పెట్టే చెట్లు కూడా ఒక్కటా పనికొచ్చినట్టు అనిపించిందని నీకు నీడికి ఎందుకు పెట్టిరని మీరే నెత్తిపోకొని ఉంటుంది. ఆ వాటి నీటికి కూడా వచ్చాయి ఈయన హరితారం అంటే ఎవరైనా పనికొచ్చేది పెట్టుకోవాలి కదా. 4 కాయలు పండ్లు ఏదో ఒకటి రాసేటట్టు ఉండాలి. ఒక మనిషికి ఆకలితే పట్టని ఇట్టట్టు ఉండాలి. విత్తనాన్ని తినాలి, పోతే అన్నది తినాలి. ఏదో ఒక చదువుతో తిన్నా కానీ పుణ్యం వస్తుంది కదా. అంటే కొంచెం ఒక సీమ తిన్నా కానీ పుణ్యం వస్తుంది. ఏది తినొద్దు, కాంపెతం పెట్టాలి, పచ్చగా ఉండాలి. బోకుల కమర కావాలి. పిల్లాడు పెద్దగా అయినాడు మస్తు చదువుతాడు, ఎందుకు పనికి రావడానికి ఏమంటావు? పెడతామని లేదా? ఇట్లరే మస్తు ఏపుగా మస్తు వేరినో చూడ నీకు బాగానే ఉన్నావు కానీ ఎందుకు పనికి వస్తారు కదా అంతమంది. ఈ చెట్లు కూడా గట్లని పెట్టి సొప్పు చెట్లు పెట్టుకొని ఫీల్ అయిపోతున్నాం మనం. సరే పస్తున్నది. ఏ చెట్టు అయినా గాలి ఇస్తుంది, ఏ చెట్టు అయినా పచ్చదనం ఉంటుంది. మరి మంచి పెడితే తప్పేంది, మన లోకల్ పెడితే తప్పేముంది? లోకల్ దాంట్లో ప్రతి దానికి విన్ను ఉంటుంది. తిననీకే కాకపోతే మందులు ఎక్కడైనా పనిచేస్తుంది. ఆరోగ్యం ఏదైనా ఖరాబ్ అయితే మీరు ఏదన్నా చెట్లు చూడండి, ప్రతి ఒక్క మనిషికి ఏదో దగ్గర పనిచేస్తుంది. ఇవాళ కలుపు కూడా వండుకునేది సగం. ఇప్పుడు ఆ కలుపు మందులు కొట్టి ఉన్న కలుపును కూడా నాశనం చేసారు. విత్తనం మీది కాదు,
ఊర్లో ఉన్న విత్తనం మీరు రానే కాదు, మీ ఆదిచ్చిన విత్తనం ఒక్కటి నాకు ఎఫ్సి మంది 4 కంపెనీల విత్తనాన్ని ఏ దేశాల్లో తయారు చేసి తెచ్చి వాటికి ఆపుతున్నాం. కోల్డ్ బీ కావు, దానికి కూడా మందు పెంచి తెస్తున్నాం. ఆ తిన్నోళ్ళు ఇవాళ పిల్లగాళ్ళు 10 ఏళ్ళకే 9 ఏళ్ళకే పెద్ద మనుషులు అవుతుంది పిల్లలు. ఎందుకంటే అది పెద్ద కావాలని చెప్పి అంత ఏదైతే ఇచ్చినామో తొందరగా పెద్ద కావాలని ఇచ్చినాము. తొందరగా పెద్దగా అయింది అది నువ్వు తిన్నావు, నువ్వు తొందరగా పెద్దగా అవుతున్నావు. గట్లా అయింది ప్రాబ్లం ఇప్పుడు. అది మళ్ళీ పుస నాటుకోడి అయితే 1 కిలో తినాలంటే కష్టపడాలి. ఇది ఇదండి మందుల పొడి ఏముంటుంది చెప్పు, మొత్తం గుజ్జుడా ఉంటుంది. కిలో ఏంటి 8 కిలో మనిషికి ఏమైనా పేపు పడుతుంది అది తింటే. ఉన్న వాతాలు గీతాలు కాళ్ళు లేకుండా ఎవరికి నడుము లేకుండా కాళ్ళు లేకుండా ఆ రోగం ఈ రోగం కొత్త రోగాలు వచ్చినాయి. ఇవాళ పెన్నెండు రోగాలు వచ్చినాయి, మంచి ఊర్లో కూడా వచ్చినాయి. అదే వాళ్ళకి ఇట్లా కాబట్టి ఇవన్నీ ఎప్పుడు ఆలోచన చేసినాం మాకు ఇట్లా అయితే సమాజంలో అని చెప్పి మనకి లేని అలవాట్లు వచ్చేసినాయి కదా. అందుకే ఈ యొక్క జీవ వైవిధ్యం ఏదైతుందో ఇప్పటికన్నా ఈ చుట్టుముట్టు ఉన్న చెట్లు ఏవైతే ఉంటాయో అనుకొచ్చేటివి ఏవైతే ఉంటాయో మన చుట్టుముట్టు ఉన్న చెట్లనే మీరు ఒక దగ్గర వాటిని కాపాడుకోవాలి కదా. దీనికోసం మంచిగా ఉండి ఒక్క మాట ఇది ఏంటంటే దీనికోసం చిన్న ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఇది 47వ గ్రామం నేను మీతో మాట్లాడేది. సో ఇక్కడ ఏంటనంటే ఒక గ్రామంలో ఒక 2 ఎకరాల జాగా ఓకే ఏనన్నా చూడండి 7 ఉందన్నమాట అనకండి ఓకే చూడండి. అందులో ఏం చేయాలంటే ఫస్ట్ మాట ఒక భూతాన్ని విగ్రహం పెట్టుకోండి. ఎందుకు అని అంటే మీరు ఏమన్నా వాటని దాని ముందట ఒక అక్షయ పాత్రను ఒకటి గిన్నె పెట్టి ఏమన్నా అన్నీ 2 టమాటాలు ఆడేసి అమ్మ తల్లిని చల్లగొని మేము చల్లగొంటామని ఆ 2 టమాటాలు దేవునికి తీసిపోండి. అమ్ముకోనికే కాదు, ఏ పిట్టనన్నా తినండి, ఏ జంతువు అన్న తినండి, అన్న తినండి, ఏమన్నా తినండి. 2 టమాటాలు ఆడేసి మొక్కిపోండి. ఎవరైనా ఆకలి అయితే కూడా నేను మన ఊళ్ళో ఉంటారు కదా ఆకలి తినాలని అనిపించింది అదొక ఆలోచన. రెండోది ఏంటంటే మీ వంశాలు పేర్లు గుర్తులేవు. రేపు పొద్దున మీ మన్మల్ని అడిగితే తాత పేరు కూడా చెప్పారు, అయ్యే పేరు కూడా కష్టంగా చెప్పేటట్లు మొత్తం పేరు చెప్పమంటే. అవునా కదా, ఆధార్ కార్డులో వచ్చినాక అయ్యే పేరు ఏం సంబంధం. రేపు పొద్దున్న నాకు నెంబర్ ఉంటుంది, ప్రతి ఒక్క నెంబర్ గుర్తుంటే దాంట్లో అమ్మొద్దు అయ్యొద్దు ఎవడొద్దు నెంబర్ ఉంటుంది. మనకు కూడా జంతువులకు కొడతారు కదా, మేకలకు ఈతలకు కొనగానే చెవులకు వేస్తారా అట్లా నెంబర్ వేస్తారు అందరికీ. ప్రతి ఒక్క నెంబర్ ఇక నెంబర్ వేసుకొని తిరుగుతారు. అప్పుడు అయ్యొద్దు అమ్మొద్దు ఎట్లా కూర్చోమంటే నాకేం తెలుసు, ఏమన్నా ఆశిస్తే జరంత గుర్తుపెట్టుకుంటారు. అది లేకపోతే ఇచ్చినా తెల్లారి సముద్రాన్ని ఈ సమాధులు లేనబట్టని చేసి బొక్కలు కూడా కలవడకపోతే చేస్తారు రియల్ ఎస్టేట్ కోసం చేస్తారు. ఇది ఆల్రెడీ ఇప్పటికే కాసేసి కలుపుతారు నీళ్ళల్లో, కాష్టాలు చేసి నీళ్ళలో కలుపుతారు. రేపు పొద్దున పొక్క కాదు కదా బూడిదే కాదు కదా ఏది ఉంటుంది మనిషిది. ఈ భూమి మీద ఒక మనిషి పుట్టేది ఇట్లా ఒక మనిషి తాట వస్తాత ఇట్లా ఉండే అనేది కూడా చరిత్ర శూన్యం అయిపోతుంది. ఇంకోటి మీ దగ్గర ఉన్న శిలాపలకాలు ఉంటాయి కదా, ఎవరో మోరి కోసం వేస్తారు, ట్రాన్స్ఫార్మర్కి వస్తారు, మీకు సంబంధం మీరు సర్పంచ్ తోకుంటుంది కింద మీదంతా ఆఫీసరు గాలు అలా పేర్లు ఉంటాయి కింద తోకుంటుంది. అది కూడా చరిత్రలో నీలమట్టం అయిపోతుంది. అంటే చరిత్ర లేడం అందుకే ఏమి అయినంటే ఆ 2 ఎకరాల జాగ్రత్త భూతాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత వంశవృక్షాలు పెట్టుకొని వంశానికి వచ్చేట్టు అంటే ఇంటి పేరుకు వచ్చేట్టు మన గ్రామంలో ఎంత మాత్రం ఉంటుందో అంతటితో వంశానికి సంబంధం అంటారు. ఒక్క వంశానికి ఒక చెట్టు పెట్టుకొని ఇక్కడ పెద్ద చెట్టు ఉందా మర్రి చెట్టు దాని చుట్టూ ఒక అరుగు ఉందా అట్లా అరుగు కట్టుకోండి. నేర్చిన రాళ్ళతోటి సిమెంటు స్టీలు ఇదొద్దు. 4 రోజులు అయితే పర్వ వస్తుంది, మీకు తెలియదే ఉండదు. పాత గోడలు మట్టి గోడలు పర్వాలే కానీ నిన్నమన్న గోడలు తెల్లారే పర్వ వస్తుంది. అందుకే అది పెట్టుకోకండి, ఆరోగ్యం కూడా జరుగుతుంది. ఇంకా మీకు తెలుస్తుంది తెలియదు, ఎందుకంటే రేడియేషన్ వస్తుంది ఇష్టం పెంచి దాని డే తెలియదు. క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి మంచిది కాదు మెటీరియల్స్ అంతా కూడా సరేనా. సో అందుకే ఇవన్నీ పక్కన పెట్టేసి ఆ చెట్టు ఉంది కదా మర్రి చెట్టు లెక్క మీ వంశానికి అట్లా చెట్టు అయ్యింది అనుకోండి 1000 ఏళ్ళ తేనలే సరేనా. దాని చుట్టుముట్టు అరుగు ఉంటుంది కదా, ఎప్పుడన్నా రాని ఏడన్నా పోని భక్తునితో పోని రాని అర్థంగా కూర్చుంటారు. దాని చుట్టుముట్టు మీ వాళ్ళు కూర్చుంటారు, అందరు మాట్లాడుకొని ఉంటుంది. దాని చుట్టూ శిలాపౌతం మీద గుర్తుపెట్టుకోండి. రాయి మీద చెప్పండి, చరిత్రలో నేను చరిత్ర లేకుండా పోతారు. రాయి మీద మీరు ముత్తాత పేరుకేసి నిన్న మొన్న పుట్టిన పేరు దాకా రాయండి. తర్వాత మళ్ళీ ఉంటే మన రాష్ట్రంతో పోండి, దాని చుట్టుముట్టు అర్థం చుట్టుముట్టు పెట్టండి. ఎప్పుడన్నా రాజీ పిల్లగాని తేదీ పుట్టినరోజు అయ్యింది ఆశీర్వాదం ఏడ తీసుకుంటాడు, ఏడనేది కదా అర్థం లేదు.
అరే ఏనో భక్తునికి దూరం పోయారు, ఏదో దేశం పోయారు, ఏనో భక్తు అప్పుడప్పుడు వస్తారు. ఇల్లు వాయ, వాకిలు వాయ, పొలం వాయ, అన్ని వాయ పోతే ఎరుపు అనగా 40 పైసలు వచ్చినాయి అని చెప్పి అమ్ముకొని పోతారు. ఫ్రెండ్స్ కనీసం ఆ చెట్టు దాడిపోయి అరే నేను మున్మంగా ఉంటుంది చీసు మనకు లేకపోయినా మనకు ఒక్కసారి తప్పుతాం. మనం తప్పినేనని ఎవరో ఒకటి పుడతాడు ఎంత తాపొద్దున్నాడు. ఆడొచ్చి రోషంతో వస్తాడు, వచ్చి చూసుకొని మొత్తం మనం పెట్టుకొని అయ్యా మీతోటి బతికినా అని చెప్పి కనీసం మనం పెద్దల బియ్యం ఇస్తాం, ఏదో ఇయ్యాలని ఇస్తాం వంతుకి. కానీ కనీసం ఒక 4 తరాలు గుర్తు పెట్టుకొని ఇస్తాం కదా, అది ఇంకా మంచిది కదా, పుణ్యం కదా. సో అట్లా మనం అన్ని పేర్లు ఆడబెట్టుకొని అది చేసుకుంటే మన వంశాలు ఉంటే అది 1000 సంవత్సరాలు కూడా వంశం ఉంటుంది. మీరు గ్రామం మొత్తం ఊర్చుకోపోయినా సరే ఏదో కంపెనీలు వచ్చినాయంటే ఉంచేస్తారు. రేపు పొద్దున మీరు చక్కగా వ్యవసాయం చేస్తున్నారని కూడా ఏదో శాతగా వ్యవసాయం మీరు పక్క జరగకుండా ఇట్లా కంపెనీలో చేస్తారంట అంటే కూడా మళ్ళీ ఈ భూములన్నీ అట్లా కట్టేస్తారు. ఎందుకంటే మాకు మస్తు పైసలు అవుతున్నాయి, అప్పుడు మస్తు తెచ్చినాము, పుట్టిన మీద కూడా అప్పు తెచ్చినాము, అది తీర్చాలంటే మీరు చేసే వ్యవసాయానికి మాకు పనికిరాదని గవర్నమెంట్ చెప్తారు. నిజంగా కూడా పనికిరా పని అదే పిల్లలు పనికొస్తారా వ్యవసాయానికి? ఇప్పుడు నిలవన స్కూల్ పోయిన పిల్లగారు ఏమైనా పనికొస్తారా? ఒక్కడు పనికిరా. ఈ వ్యవసాయం ఆఖరు, మీరు చేసేది ఆఖరి వ్యవసాయం. తర్వాత ఈ టైప్ మనుషులు ఉండదు. నిజంగా అది అయిన చదువుకి వచ్చి ఒక పార కాదు, గడ్డపార కాదు, దంతే కాదు, ఏది వాటంతే రాదు వాళ్ళకి, ఏ శాత కాదు అన్నా కాదు. పోయి పట్టణంతో ఏ డ్రైవర్ అన్నా ఈ నెంబర్ అన్నీ చేసుకుంటారు. కానీ ఈ ఊరికి వచ్చి నేను ఇది చేస్తా అనేది వాళ్ళకి ఉన్నదే మనకి. కాబట్టి 2020 గుర్తు పెట్టుకోండి. తర్వాత మనకు దాదాపు ఇక రైతులు అనేది అన్మరుగైతుంటారు, ఇంకా తగ్గిపోతారు చాలా ఫాస్ట్గా. తెలంగాణలో తగ్గి ఈ పట్టణాల్లో ఎక్కువ, పట్టణాల జనాభా తెలంగాణలో ఎక్కువ ఆధార్ కంటే కూడా. కాబట్టి మన పట్టణాలలో ఎక్కువ అయిపోతారు. ఇక మనం మైనారిటీలు వస్తాం, మేము 30 కలిసికొచ్చేస్తాం, 30% కడుపులు వస్తాం. అప్పుడు ఎవరు పట్టించుకుంటాం మనం కూడా. అది సో ఆ రకం కూడా మనకు కరుమరుగైతుందని కావచ్చు. అయితే అదే ప్లేస్ 2 ఎకరాలలో మిగతా జాగాలో 30 వంశాలు అయితే అన్ని కలిపి, అన్ని కులాలు కలిపి మన ఉందా చుట్టుముడి జాగా ఉంటుంది కదా. చుట్టుముడి జాగాలో మన ఊరు చుట్టుపక్కల ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో, ఏమైనా రాళ్ళు ఉంటే పాట కూడా దాన్ని డెవలప్ చేయండి. ఇయర్ వచ్చింది కానీ మీరు కూడా గుండు కొట్టించినట్టు చేస్తుంది పని లేక కూడా అన్నారు. అట్లా కాకుండా ఆ చెట్లు మొత్తం ఆడ పెట్టుకొని రాళ్ళు మిగులుతో వాటి అట్లనే వదిలేసి పుణ్యం వదిలన్నది. దాని తిట్టు మన చెట్లు, మన జంతువు కూడా అన్నీ కూడా పండ్లు కాయలు ఏదైతే ఊస్తే అన్నీ, అంటే ఒక మనిషి ఆకలి పట్టే కూడా ఏ కాలంలో వచ్చినా కానీ వెనుకట్ పండ్లు కూడా కనబడాలి. వీడి పండ్లు, నల్లదీడు పండ్లు ఎలా మంచి ఉంటాయి, తిన్న వరి పండ్లు ఎన్ని ఉంటాయి, దానపతి అట్లా అవన్నీ ఉంటాయి. మరి ఆ పండ్లన్నీ ఆడ తింటట్టు చూసుకోండి. ఇంత దెబ్బ తాకినా, ఇంత ఆరోగ్యం ఏదైనా ఏదైనా ఆకు అలుము ఏదో ఒకటి పెట్టుకునేటట్టు ఉండాలి. సర్ది దగ్గు ఏదైనా అయితే తెచ్చుకొని ఇంత కషాయం కాసుకుంటట్టు ఉండాలి, అవునా? సో ఈ మూడింటిని మీరు అక్కడ చేసుకొని దాని మీద ఏం చేసుకోవచ్చు అంటే గ్రామ చరిత్ర ఒక రాయి మీద రాయండి. గ్రామ చరిత్ర, ఈ గ్రామం ఎట్లా పుట్టిందో వస్తుంది, మీకు కాకపోతే ఒక్కరు తెచ్చి ఉంటుంది. కష్టపడి అప్పుడు గ్రామ చరిత్ర రాయి మీద రాసి పెట్టండి. ఇప్పుడు యాచారం అని ఉంది, ఇంతకుముందు యాచారం ఉంది, యాచారం పోయి యాచారం ఎందుకు అయ్యింది, ఎప్పటి నుంచి ఇది ఇట్లా చేంజ్ వచ్చింది, ఇట్లా ఉంటాయి కదా. సరే మన ఊరు గురించి ఏమనుకుంటారు అదే ఇప్పుడు ఉన్నది. కానీ ఎందుకు ఇట్లా అయ్యింది అనేది కూడా చరిత్రనే కదా. ఏ రోజు వచ్చి ఇట్లా అయ్యింది అనేది కూడా చరిత్ర రాసుకోవాలి కదా. తప్పేముందండి, ఇంతే తప్పేంది. రేపు నీ పేరుతో మీ మట్టిలో నారాయణ ఏదో ఉందని పేరు ఎప్పుడు వచ్చింది కానీ చరిత్రనే కదా. ఇప్పుడు ఉన్న పేరు అయితే మనం అవునా కదా, అంతే కదా. ఇంటి పేరు మనం జస్ట్ వచ్చినాయి, ఎవరో గిట్ట పెట్టంగా ఇంటి పేరు అవుతుంది, అంతే కదా. ఇంకా అయితే చెప్పాలి. అయితే అక్కడ గ్రామ చరిత్ర మొత్తం మీరు రాసుకోండి. గ్రామం చరిత్ర రాయి మీద రాసి పెట్టండి. తర్వాత ఏం చేయండి అంటే గ్రామంపై ఆచార వ్యవహారాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఈ టైంలో జాతర విధుడికి మొత్తం దేవుని మొత్తం వస్తే ఈ మాకు చేస్తాం ఉంటుంది కదా, వచ్చాక నీ పాకి చేస్తాం, అదంతా కూడా ఒక దగ్గర రాసి పెట్టండి. ఇవన్నీ ప్రతి ఊరికి అలసి ఏ ఊరిదో ఒక ఊరికి ఉండదు అన్నది. సో అది మొత్తం కూడా ఒక దగ్గర రాసి పెట్టండి. దాని తర్వాత ఏంటంటే మన పాత పనిముట్లు ఉంటాయి కదా, వ్యవసాయ పనిముట్లు కానీ ఇన్నర వాడేవి ఉంటాయి కదా వస్తువులు. ఇప్పుడు కొడుకు నిమిషాలు రకరకాలు ఉంటాయి కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. జాస్తిగా ఉంటుంది, లేకపోతే గుంటుగా ఉంటుంది, ఎన్నో పేర్లు ఉంటాయి. ఈ బొక్క ఉంటుంది, తోట ఉంటుంది, ఉంటాయి కదా మొట్ట బాగా. సో అట్లా ఎన్ని ఉంటాయో అన్నీ కూడా మన గుర్రాలు ఉంటాయి, ఇట్లా పెడుతుంటాయి కదా గుర్రాలు.
సాకులకు వంటి అన్నీ ఒక దగ్గర మ్యూజియం నేను పెట్టుకోండి. ఇక్కడ వస్తున్నాయి మంది కూడా వాళ్ళకేమని ఉంటే మీకు ఎక్కువైనా ఎవరన్నా పాతిళ్ళని అవన్నీ పెట్టి ఒకటి గ్రామం మ్యూజియం పెట్టుకోండి చిన్నది. ఎందుకంటే ఆ పేర్లు రాసి పెట్టండి. రేపు పొద్దున ఏం తెలియదు ట్రాక్టర్, వాటర్ స్ప్రేయర్, పంపు ఇట్లనే పంపుతుంటాయి. ఇలా ఈ కాగితీకి ఏం అంతా గీసే తెలుగు ఒక్కటి లేదని మన మోటార్ అందరా మీకు ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది అంటుంది. రైతుల అదేందో కానీ తెలుగు ఎప్పుడు ఎండ్ అయిపోయింది. రైతుల తెలుగు మా తాతల కారణం కథం అయిపోయింది అవునా కదా. ఇప్పుడు వచ్చే తెలుగు అంతా కూడా ఆ ఇంగ్లీషే వచ్చింది. ఆ ఇంగ్లీష్ తెలుగు ఇంకోటి వచ్చింది. అందుకే ఈ పద్ధతులు అన్నీ కూడా అక్కడ విక్షిప్తం చేస్తే ముందు తరాలకు మీరు అందించిన అవుతుంది. బాలాంటిలో కొత్తగా వచ్చాయి కానీ ఆ గ్రామ చరిత్ర తీసుకొని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరేందని కాదు, ఈ ఊరి దగ్గర చరిత్ర ఉందని మీతో కుట్టలేదు, ఈ తరతరాల నుంచి వచ్చింది అవునా కదా. ఈ ఆలోచన ఎక్కువ మంచిగా ఉంటుంది కదా. అట్లనే మీ రైతులకు కూడా ఇప్పుడు ఈ తరాన్ని ఇస్తే కానీ మనకు సైకి లేదు. ఈ గవర్నమెంట్ కొట్టున్నా దీన్ని గుళ్ళ కొట్టవచ్చు, దీన్ని అమ్ముకోవచ్చు, నేను ఏమైనా చేసుకోవచ్చు. మన రోడ్లు కూడా మనవి కాదు. ఎప్పటికున్న టోల్ గేట్ పెట్టవచ్చు, ఊరికి టోల్ గేట్ పెట్టవచ్చు. ఎంత ఇవ్వాలి రేపు 50 రూపాయలు 100 రూపాయలు టోల్ చేస్తే ఇంకేం ఆడిపోండి. కోడి పిల్ల అదే మాకి తెలియదు. మంచి మాత్రం తిరిగి కాదు మన కాంపతం చూస్తారు కదా బత్తలు వేస్తారు ఆపుతారు. అనంతగిరి గుట్టెక్కనే పైసలు ఆడు అదే నాకు అర్థం కాదు. మన ఏరియాలో ఇన్ని తిరిగి మీ దేవుని భక్తిని ఆయన గుట్టెక్కితే పైసలు అయితే కూర్చొని ఇదే పైసలు ఏం చెప్తాను నాకు అర్థంగా. అంటే మన దగ్గర ప్రభుత్వాలు ఎంత లాసులు ఉన్నాయంటే ఒక ప్రభుత్వం కాదు, ఒక తరం కాదు, వెనకటి నుంచి ఎదుర్కొంటూ వచ్చారు. ఇప్పుడు ఏ పరిస్థితులు ఉందంటే రోడ్లు కూడా దక్కలేను. ఒక రోడ్డు మనం దక్కున్నది, రోడ్ వేసిన ప్రజలకు ఇస్తామన్న లేకపోతే వేరు ఆడ కూడా గుర్తులకు వచ్చి. కాబట్టి ఇంకా మనకి ఏమంటే కనీసం మీ స్థానం ఉంటే ఆడైతే యాంపిటేట్ కానీ రైతు ఇట్లా మెట్లతో చేసుకోవచ్చు. తాంపకు బండలున్నాయి కదా, శాబ బండలు ఉన్నాయి కదా, ఆ బండలు వేసి ఉత్తగా ఇక వేసుకున్న ప్రొప్లైన్ వేస్తే మెట్ల చేసి ఒకటి ముక్కలా చేసి దిగుడు బాయ్ అవుతుంది. అట్లా మెట్లు చేసుకున్నా మన సప్పుడు అది తాళా దీంట్లో ఈ ప్లాస్టిక్ కూర్చునే అవసరం లేదు. ఇంత 4 చెట్లు మధ్య ఆడ పెట్టిరా అనుకో, ఆడ అక్కడ కూర్చొని మాట్లాడుతుంది. ఎంతసేపు అయినా కూర్చోకపోతే చేసేపు సరే అనుభవం కూడా అవునదా. ఇడైతే అట్లా కుదరదు కదా మనకైతుందా. ఇప్పుడు సర్పంచ్ ఉన్నంత రోజులు ఆయనకు అధికారం ఉన్న ఫీలింగ్ ఉంటుంది. రేపొద్దు నేను పోరు వచ్చినా ఏమైనా గడపడైనా కానీ మళ్ళీ అవుతుందా లేదు అట్లా. అంటే మనదే ఒక రోజు దూరం మీద ఒక రోజు ఏం పెద్ద ఈవెన్ ఆనకు బాగానే ఉంటారు అవునా కదా. అట్లా ప్రదేశం ఉంటే తాత ఇట్లా పనులు వేసుకున్నా అటు ఇటు తిరుగుతుంది. ఈ రోడ్ల పంట తిరిగిపోదు. ఆయన ఇంత బోర్ వేసుకుంటే నీళ్ళు వస్తాయి, ఇంత బొగ్గం కట్టుకుంటారు, ఇంత కాయపంట తింటుంది. ఆ రోజు మెంపెట్టి అన్నం తిని గట్టిగా ఇవన్నీ నిన్ను గట్టిగా ఉండదు. ఉన్నమాట సీతాఫల పండ్లు అవి రకరకాలు ఉంటాయి కదా. ఈ ఊరు అన్నిటికి వచ్చి ఇచ్చిపోయకపోతాయి కప్పాలన్నా కంపల మీద ఎత్తుకొచ్చి ఇంత ధాన్యం పోస్తే ఉప్పటి పోసిపోతుంటే అబ్బి పండ్లు అన్ని గవి తినే గట్టిగా ఉండదు. అన్నం ఎంత తింటుంది మనం దాంబతి మీత ఉల్లిగడ్డ అది తిని అయిపోయాయి కదా. అది ఇప్పుడు వరి బియ్యం అలవాటు చేసారు మన రాజు. అది ఎంత టీ పొర బియ్యం తిని మంచిగా ఉండే బంగారం అన్నం అంటూ తివి బంగారం లెక్క మనుషులు ఉండే. అవి పెట్టానని నీకు ఎట్లా అయింది ఇప్పుడు మనుషులు షుగర్ బీపీ అన్ని ఘాటి వచ్చినాయి అన్ని కొత్తగా. రోగాలు అన్న రోగాలు నేను చెప్పేకి ఇప్పుడు ఇన్ని మందులైనా కానీ మంచి బతలేడు కదా. మొత్తం ఆస్తాదినా మంచి బతికేటట్లేడు. 4 రోజులు ఏ సంతోషంగా సంతోషం ఏమన్నా సంతోషం లేకపోయి గట్టుతానం లేదు. ఇప్పుడు టెన్షన్ లే పొద్దుగా వేస్తే పిచ్చి పిచ్చి అవన్నీ మంచిగా అనిస్తున్నాయి. అది అందుకే ఇవన్నీ పక్కన పెట్టి ఆ సెట్ పోయి మీ రాకుల మీద కూర్చొని ఈ ఆలోచన చేసుకోనికి మీకు ఒకటి స్థానం జరుగుతుంది. ఇది రైతుల ప్లేస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ తోటి దత్తలేదు మనకు. హైదరాబాద్ అనే మస్తున్నాయి స్టేడియాలు కడతారు. అలా గోదాము ఈ ఏది ఆడిటోరియంలో కడతారు, సినిమా థియేటర్ అన్నీ ఉంటాయి కదా. మరి రైతులకు కూడా 10% లేఅవుట్ లెక్క అంటే ఉండాలి. ఊరిన 5 ఎకరాలు ఉంది, 10% అంటే 50 ఎకరాలు రైతులకు జాగా ఉందా? లేడు ఉన్నదా మన జాగా? రైతులది అని ఉన్నదా? మాది అని ఉన్నదా? 100లకే జాగా లేదు, ఇంకేం జాగా ఉన్నదా? ఏమన్నా కనీసం ఇప్పుడు ఈ యొక్క నేను అందుకే అన్నీ పోయింది 2 ఎకరాలు ఆడుతున్నా. 3 ఎకరాలు 2 ఎకరాలు జాగా చూసుకొని ఏడదొక్తో చూసుకోండి, లేదంటే అడుక్కొని కొనుక్కోండి. ఇవాళ చందాన్ని వేస్తారు కదా, గణేష్ కూడా చందాన్ని వేస్తారు.
ఎలక్షన్లకు అయితే లక్షలు వేస్తాయి ఊతానే ఎవరినన్నా అడుగుతావు పేద మనిషికి ఎక్కువ భూమి ఉంటే ఆయన దగ్గర ఆడుకోండి, లేదో మన ఊరి మీద కొనని కోసం ముందే ఎప్పుడు మాకు 2 ఎకరాలు ఇస్తే ఊళ్ళో కొనాలి లేకపోతే పోవాలండి ఊరి పేరు మీద ఏదో ఒకటి అనుండి మీకు 2 ఎకరాలు ఎంత ఎట్లా అన్నారు 2 కాబట్టి 3 ఎకరాలు ఒక దగ్గర ఇట్లనే గ్రామంలో మాట్లాడితే పిల్లలకి కూడా జాగా కావాలని చెప్పి వాళ్ళు ఇంకో ఎకరా విడిగా పెట్టిరా ఊళ్ళో 5 ఎకరా ఊరి మధ్యలో తీసి ఒక దగ్గర కోట గడి అదే తీసారు ఇంతనే అట్లా ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఏముంది అని మొదలు అసలు ఎవరు పెళ్లి చేయడు, బిడ్డ పెళ్లి చేయడు, ఏది చేయడు. ఇక ఏమున్నా నా దగ్గర ఆశ ఏ పని కాదు ఆలోచన అని అనుకుంటే మనం చేసుకోవాలని లేదు. సో అట్లనే ఒకటి ఏం చేయండి అంటే ఒక చిన్న ఆలోచన, ఒకటి కిచెన్ అంటే వంటశాల ఒక్కనే పెట్టుకోండి ఒక మూల. ఎందుకంటే అది కొంచెం ముందు ఇంటికి వచ్చారు అనుకో చెట్టు కింద పెట్టేస్తారు ముద్రాలకు పోయి ఈ చెట్టు కాలుతుంది ఆ చెట్టు కాలుతుంది ఆ చెట్టు కొమ్మని ఇస్తారు ఇల్లు పెడతారు ఈ వంశం గతం అవుతుంది ఆ వంశం గతం అవుతుంది అవునా కదా. అట్లా అక్కడ ఓటేసారి ఆ పక్కకు పెడితే 4 వచ్చినా కానీ 2 బస్తాలు బియ్యం ఆడ పెడతారు. ఎవరైనా అతిథి దేవో భవ అని అంటారు కదా. ఇప్పుడు ఇంటింటికి వచ్చి వేసేటట్టు గతం మనకు ఉన్నదా ఏమన్నా ఇంటికి పోయి రాజేసేటట్టు లేదు కదా. అక్కడ కామన్ ఓ టాయిలెట్ కూడా పెడితే ఇంత వాళ్ళకు ఇంత తినవేయటానికి బస్తా బియ్యం ఉంటే 2 బస్తాలు ఎప్పుడు పెట్టండి ఎవరు కావాలన్నా అది తినేటట్టు చేయండి. ఇది గొప్ప గుణం, వేరే యొక్క రైతుకున్న గొప్ప గుణం, భూమికున్న గొప్ప గుణం, ఇచ్చే గుణం చెయ్యి ఉంటుంది. ఇట్లా చేసిరే మనం కానీ అట్లా అది ఇట్లుంటుంది. ఆ గుణం మనం గుర్తుపెట్టాలి అవునదా. సో అట్లనే ఆ ప్రదేశంలో మనకి ఇట్లా పిట్టలు ఇదో పువ్వులు ఏదో ఒకటి ఉంటాయి మన జీవాలు ఉంటాయా లేదా. ఇది గ్రామం ఒక ఆత్మ ఇస్తుంది, ఒక డిఎన్ఏ అవుతుంది. ఓకే, గ్రామం ఒక పవిత్రమైన స్థలం అవుతుంది. ఓకేనా అన్నదా. ఈ ఆలోచన నీకు నచ్చినటువంటి చేతులు ఇవ్వండి ఆలోచన పరంగా. నేను చెప్పింది లేపుతున్న చేతులు నాకు జరుగుతాం నేను చెప్పింది అట్లా కాదు. ఆలోచన నచ్చితే చేయలేపచ్చు. ఆలోచన వచ్చింది మంచిదే నేను చెప్పి దాన్ని చేయలేపండి అందరికి ఓకే అనుకోండి. ఓకే అది ఒక్కటి ఆసుకోండి ఒక్కసారి చేతులు లేక కూర్చోండి. ఆలోచన వరకు చెప్పండి మీరు. అది నా ఏం చేస్తాం అనేది 2వ మాట చేయండి. with ఆలోచన నచ్చితే చేయలేదు అంటే మీతో అన్ని 2వది.